ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా 12వ తేదీ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అక్కంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 4 గంటల కావలిలో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న విషయం ప్రజలకు తెలియజేసేందుకు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు షర్మిలారెడ్డి యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యశోదారి, ఉడతా వెంకట్రావు, తలారి బాల సుధాకర్, గోపాల్ రెడ్డి, సంజయ్, సుధీర్, ఇర్ఫాన్, మల్లికార్జున్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రీజన్ సంఘటన్ అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ని పంపి అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కార్యకర్తలు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ఏఐసిసి వాళ్ళు అధిష్టానానికి ప్రతిపాదించిన మీదట పిసిసి యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను దేశవ్యాప్తంగా కూడా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి ముస్లిం సోదరుడు ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. గత 10 సంవత్సరాలు కూడా పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు పార్టీని కష్టకాలంలో నడిపించారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని త్వరలో జిల్లా కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశపరచడానికి ఉండేటటువంటి కారణం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు, అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాలో 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం, మునబోలు మండలం, అక్కంపేట గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలోని ఆముదాల దిన్నె అనేటటువంటి గ్రామంలో రచ్చబండలో పాల్గొంటారు. అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెద్దలందరూ చెప్పినట్లుగా గ్రామాల్లో హక్కుతో కూడినటువంటి పని అంటే ఎవరైనా ఆ పంచాయతీ కార్యాలయానికో లేదా సర్పంచ్ దగ్గరకో వెళ్ళి మాకు పని కల్పించాలని అడిగితే 15 రోజుల లోపల చట్ట ప్రకారం వాళ్ళకి పని కల్పించలేనప్పుడు వాళ్ళకి జీతభత్యం ప్రభుత్వం విధిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి పేదలకు ఉండేటటువంటి హక్కుగా ఉండేటటువంటి దానిని ఈరోజు తీసేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరే వినబడకూడదని విబి గ్రామ్జీ అనే పేరుతో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు. అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉండేటటువంటి ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి పనిచేసేటటువంటి పరిస్థితి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, గ్రామాల మౌలిక వసతులు కానీ, గ్రామాల్లో ఇది సచివాలయాలు కట్టినా దేనికైనా కూడా ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్తోనే ఈరోజు పనులు జరుగుతున్నాయనేటటువంటి మాట వాస్తవం. ఈరోజు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు
కనీసం నోరు మెదపకపోవడం దారుణం. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు తెచ్చుకున్నామని దాని గురించి గొప్పలుగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనీసం కేంద్రంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను కాలరాస్తూ నిధుల్ని 60-40 100% వేతనం కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న చట్టంలో మార్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద ఆర్థిక భారంతో పాటు కార్మికుడు హక్కు కోల్పోతుంటే కనీసం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని మరొకసారి ఈ యొక్క ఉపాధి హామీ చట్టంలో మనకి కనిపిస్తుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కూడా ఇది అన్యాయం, ఉపాధి హామీ చట్టాన్ని దీన్ని మార్చడం కానీ ఈ యొక్క కార్మికుల హక్కులను కాలరాయడం తప్పు అని ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అయితేనేమి, ప్రియాంక గాంధీ గారు అయితేనేమి, వీళ్ళు ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కావచ్చు, పేద ప్రజల యొక్క హక్కుల కోసం కావచ్చు కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో షర్మిలమ్మ గారు మాత్రమే అన్ని అంశాలపైన ఈరోజు పోరాటం చేస్తుందనేటటువంటి విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీని ఎదిరించే దమ్ము, ధైర్యం ఉండేటటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీజేపీ తీసుకునే నిర్ణయాల్ని ఖండించగలిగేటటువంటి ధైర్యం ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు షర్మిలారెడ్డి గారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నా, ఉపాధి హామీ అనేది కరోనా లాంటి సమయంలో కూడా లాక్డౌన్ నరేంద్ర మోడీ గారిని చూసాం. గంటలు కొట్టి దీపాలు పెట్టి చేతులు ఎత్తేస్తే కొన్ని కోట్ల మంది దేశంలో చనిపోతే అటువంటి పరిస్థితుల్లో కూడా వలస కార్మికులు తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామాల్లో వాళ్ళకి అన్నం పెట్టినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి ఆలోచన రావడమే దుర్మార్గమని దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 4 డిమాండ్లతో దీని మీద పోరాటం చేస్తుంది. ఉపాధి అనేది చట్ట ప్రకారంగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకాన్ని ఖచ్చితంగా అదే పేరుతో కొనసాగించాలి. కనీస వేతనం 400 రూపాయలకు పెంచాలి. వాళ్ళకి విధిగా హక్కుగా ఉండేటటువంటి ఆ హక్కుల్ని కాలరాయకుండా ఆ హక్కుల్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈరోజు అక్కంపేట గ్రామానికి ఆహ్వానిస్తున్నాం. అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని షర్మిలారెడ్డి గారు ప్రారంభించి తదనంతరం అక్కడ జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. జిల్లాలో ఉండేటటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా. ఈ ప్రాంతీయ పార్టీలని రెండింటిని కూడా చూశారు. ఈరోజు రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ముద్ర వేసినప్పటికీ ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే రాష్ట్రాలని ఒకటిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణని, ఆంధ్రాని కలిపి కొనసాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సీనియర్లకి జయాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లెగిసినప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి కోసం ప్రయత్నం చేసింది. విధి లేని పక్షంలో రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావులు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని విడదీసేయాల్సి వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి అన్ని అంశాలను పొందుపరిచి చట్టం చేస్తే ఆ చట్టంలో ఉండేటటువంటి వాటిని కూడా ఈ యొక్క 2 ప్రభుత్వాలు, చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, చట్టంలో ఉండే హామీలను కూడా వీళ్ళు నెరవేర్చుకోలేకపోయారు. కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేరాలంటే, ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అందరినీ చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పాత నాయకులందరినీ వేడుకుంటున్నా, తిరిగి కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం, కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. జై హింద్. గత 20 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చాలని చెప్పి గత కొంతకాలం నుంచి దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో గతంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి మొత్తం ఎంటైర్ వర్కులంతా కూడా ఫండ్స్ అంతా కూడా దాంట్లో వచ్చేది. ఇప్పుడు
ఆ విధంగా కాకుండా ప్రతి శాఖకి విభజించేసి అసలు దీనికి ఎంత ఫండ్స్ వస్తుంది తెలియనటువంటి పరిస్థితిలో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో 100 రోజులు ఉంటే 120 రోజులు పని ఇస్తామని చెప్పేసి మభ్య పెడుతున్నారు. కానీ వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే కేవలం 55 రోజులు కూడా పని రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కంకణం కట్టుకొని మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఉపాధి ఊతమిచ్చే పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్తూ ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలి, గాంధీ పేరు అదే విధంగా ఉండాలి. గతంలో ఏదైతే ఈ యొక్క ఫండ్స్ ని 90-10 అంటే 10% రాష్ట్రాలు 90% కేంద్ర ప్రభుత్వం కేటాయించేది, దాన్ని ఇప్పుడు 60-40కి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కాకుండా గతంలో ఏ విధంగా అయితే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి మేమందరం కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ దీన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎల్లుండి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందులో భాగంగానే మనబోలు పట్టణానికి సమీపంలో అక్కంపేటలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. తర్వాత మధ్యాహ్నం నుంచి కావల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ ప్రజలంతా కూడా సహకరించి మానస పుత్రిక అది. సో అంత ఇంపార్టెంట్ పథకం అది. అంటే ఏంటంటే సో మనకు దారిలో వెళ్తా ఉంటే ఒక కుక్క ఫుడ్ లేకుండా అట్లా పడుంటే కూడా మనకు జాలి కలిగి కొద్దిగా ఫుడ్ పెట్టాలని అందరం ప్రయత్నిస్తాం. అట్లాంటిది మన తోటి మానవులు ఫుడ్ లేకుండా వాళ్ళ ఇళ్లలో పడుకొని ఉంటే సో మన అందరి బాధ్యత ఇది. గవర్నమెంట్ అంటే మనం అందరము మన చుట్టుపక్కల కానీ మన ఊర్లో ఉండే పేదవాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం బహుశా అది వీలు కాని పని. సో మనకు వీలు కాలేదు, మనం పెట్టే అంత డబ్బులు మనకు లేకపోయినా కనీసం గవర్నమెంట్ ముందుకొచ్చి చేసేటప్పుడు ఆ పథకాన్ని సంరక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సో ఈ పథకాన్ని పేర్లు మార్చి అటు ఇటు చేస్తుండేది ఏంటంటే కేవలం డైవర్ట్ చేసేసి కొద్ది రోజులకి ఈ పథకాన్ని క్లోజ్ చేయాలని. సో మనం ఆలోచిద్దాము, ఇంకొక పథకమో ఇంకొకటో అయితే పర్వాలేదు కానీ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆల్రెడీ బిహైండ్ ద స్క్రీన్ మాతో ఉన్నారు, బిహైండ్ ద స్క్రీన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్. సో వాళ్ళు మాతో ఉన్నారు. మిగతా పార్టీల వాళ్ళు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ పార్టీ మా పార్టీ మన్రేగాను రక్షించుకున్నామని మాత్రం చెప్పండి. ఒకవేళ రక్షించుకుందామని చెప్పేదానికి భయం వేస్తే కూడా మన్రేగా పథకం మంచిదే అని మాత్రమైనా చెప్పండి కనీసం. సో ఇది మా సిన్సియర్లీ నా రిక్వెస్ట్. దయచేసి అందరూ కూడా ఇందులో ఉండే గూఢార్థాన్ని అర్థం చేసుకొని దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.